చౌడేపల్లి గ్రామ వాస్తవ్యులకు, పిల్లలకు, పెద్దలకు అందరకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. నాకు ఈ మధ్యన ఒక 5 మాసాలై చాలా సృష్టి చేసింది. తర్వాత మిత్రులు సుదర్శనం గారు, నరసింహులు గారు మెడ్రాస్ వచ్చి మీరు చౌడేపల్లిలో ఉండేటువంటి మృత్యుంజయేశ్వర స్వామికి ప్రార్థన చేసుకుంటే మీకు కుదరపడుతుందని చెప్పి చెబితే ఆ రోజునే సరే అని చెప్పి నిశ్చయం చేసుకుని భగవంతుని ధ్యానం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కొంచెం కుదరపడి ఈ రోజు ఇంకా పూర్తిగా ఆరోగ్యం కుదరకపోయినప్పటికీ కొంత మటుకు కుదరపడింది కాబట్టి అది దేవుడి దయ వల్ల వచ్చి సేవ చేసుకెళ్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చాను. అదే కాకుండా ముఖ్యంగా ప్రతి వాడికి సొంత ఊరు వెళ్లి 10 మంది స్నేహితుల్ని, 10 మంది మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ చూసుకొస్తే చాలా కుతూహలంగా ఉంటుంది కాదు. ఏ పట్టణాల్లో ఉంటున్నా సొంత ఊరు అనేటువంటి మమకారం పోదు. అందుకని ఈ చౌడేపల్లి గ్రామం నా సొంత ఊరులాగా అనిపించింది. కారణం నాకు ఇంతకుముందు తెలియకపోయినప్పటికీ కారణం ఏమిటంటే మాది చౌటపల్లి, గుడివాడ తాలూకా, కృష్ణా డిస్ట్రిక్ట్ లో చౌటపల్లి అనేటువంటి మా ఊరు. ఇది చౌడేపల్లి. ఆ టా తప్ప డిఫరెన్స్ మిగతా అంతా మా ఊరులాగానే అనిపించింది కాబట్టి తప్పకుండా వచ్చి దేవుడి దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు పొంది వెళ్ళాలి, 10 మంది కొత్త మిత్రుల్ని కలుసుకోవాలి కొత్త సంవత్సరంలో అనేటువంటి అభిలాష రేకెత్తి వెంటనే బయలుదేరి వచ్చాను. ఇంకా పనులు ప్రారంభించక ముందే కొంచెంగా ప్రారంభం చేశాను. పూర్వం పాడేటువంటి స్థితి ఇప్పుడు లేకపోయినప్పటికీ ఈ మృత్యుంజయేశ్వర స్వామి దయ వల్ల మళ్లీ కలుగుతుందనేటువంటి ఆశ నాకు పూర్తిగా కలిగి 10 రోజుల క్రితం నుంచి మళ్లీ రికార్డింగ్స్ ప్రారంభం చేశాను. ఆఫ్టర్ 6 months నా జీవితంలో 6 మాసాలు పాడకుండా టైం వేస్ట్ చేసినటువంటి టైం ఇదొక్కటి తప్ప నా జీవితంలో వేరే టైం ఏం కనిపించట్లేదు. నేను రోజుకి 20 గంటలు, 15 గంటలు, 14 గంటలు పాడుతూ ఉంటాను. అలాంటిది బెడ్ రిటర్న్ గా కంప్లీట్ 5 మాసాలు బెడ్ లోనే ఉండి ఇప్పుడు కొంచెం కులాసా చెక్కి మీ అందరి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఆ భగవంతుడు నాకు కలగజేశాడు. మీలాంటి మిత్రులందరూ ఇంత అభిమానంతో నన్ను గౌరవించి నా సంగీతం ఉండేటువంటి దాని మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ నన్ను కూడా మీలో ఒకడినిగా చేసుకుని ఇంత గౌరవం చేసి ఇక్కడ ఈ సన్మానం జరిపినందుకు 10 మంది స్నేహితులు నాకు కలిసినందుకు ఇదంతా ఆ అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామి తాలూకు అనుగ్రహం అని అనుకుంటూ ఇప్పుడు వారెవరు చెప్పారు. తర్వాత వీరు చెప్పిన రోజునే నాకు పుట్టపర్తి సాయిబాబాని గురించి వీరును, మృత్యుంజయేశ్వర స్వామిని గురించి నరసింహులు గారు, సుదర్శన్ గారు ఇద్దరు చెప్పిన రోజున ఆ రోజున రాత్రి నేను పడుకున్నప్పుడు తప్పకుండా ధ్యానం చేసుకోవాల్సిందని చెప్పి మళ్లీ కల్లో వీరిద్దరే కనిపించి చెబుతూ ఉంటే ఆ స్వాములను నేను స్వయంగా చూశాను. ఆ చూసిన అదృష్టం కొద్దీ వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవాలి, దేవుడికి అభిషేకం చేసుకుంటే నేను బతుకున్నంత కాలం పాడుకునే స్థితి కలిగిస్తాడనేటువంటి అదృష్టం నాకు కలుగుతుందని చెప్పి అదే ఉద్దేశంతో వచ్చాను. మీ అందరి తాలూకు 10 మంది పెద్దలని, పిల్లల్ని అందరినీ కూడా ఈ ఊళ్ళో నా అదృష్టం కొద్దీ చూడగలిగాను. ఇంత ప్రేమతో ఉండేటువంటి ప్రజలకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచుకుంటూ ఇంత ఉత్సాహంతో మీరు వచ్చారు కాబట్టి నేనేమీ పాడకుండా పోయాననేటువంటి నిరుత్సాహం మీలో ఉండకూడదు. అందుకోసమని నా గ్రామ్ ఫోన్ రికార్డు భగవంతునికి అర్పితం చేసుకున్న, నా హృదయాన్ని అర్పితం చేసుకున్నటువంటి పద్యం, ఆ పద్యం ఒకటి పాడే స్థితిలో లేను కాబట్టి ఆ పద్యం ఒకటి పాడేసి మీకు నిరుత్సాహం కలగకుండా ఆ భగవంతునికి నా హృదయాన్ని అర్పిస్తూ ఒక పద్యం పాడుకుని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. కూర్చుండమాయింత కురిచీలు లేవు నా ప్రణయాంకమీ సిద్ధపరచంతి, కూర్చుండమాకు కురిచీలు లేవు నా ప్రణయాంకమీ సిద్ధపరచంతి, పాద్యము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో
ఇతడుగనుంటి